హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 18వ తారీఖు అండి. ఇప్పుడు వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఏమైనా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి జేఏసీకి సంబంధించి పెన్షనర్లకు గుడ్ బై అంటూ ఇందుకు సంబంధించి ఉద్యోగ జేఏసీ సర్కారు కొత్త తొత్తులుగా మారిందంటూ ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్లు పెన్షన్ల జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కారు తొత్తులా మారిందని చెప్పేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఏదైతే జేఏసీ చైర్మన్ కె లక్ష్మి అయితే విమర్శించారనమాట. సో ఇందుకు సంబంధించి ఇక జేఏసీలో ఉండం వైదొలుగుతున్నాం, పెన్షన్ల సమస్యలపై తాడోపేడో తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాతో తీర్మానం ఆమోదం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. ఎన్నో పెండింగ్లో ఉన్న వాటిని సమస్యలు పరిష్కరించకుండా సో ఇలాగే ఉంటున్నాయనే విధంగా మొత్తం మీద ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కుల వివరణ సేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకైతే చేరుకుంది. ఎందుకు చేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే మొత్తం 390 ప్రభుత్వ విభాగాలు, 345 విభాగాలు ఇప్పటికే వివరాలు అనేది సమర్పించింది. ఇంకా మరొక 45 విభాగాలు ఇంకా డేటా అనేది అందించాల్సి అయితే ఉందని చెప్పేసి బీసీ కమిషన్ అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే సోమవారం బీసీ కమిషన్ కార్యాలయంలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి తదితరులు అయితే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు డేటా సేకరణ సో పురోగతిని అయితే ఎలా ఉంది ఏంటనేది వీటిపైన దృష్టి సాధించడం జరిగిందనమాట. వచ్చే 10 రోజుల్లో కార్యదర్శులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కమిషన్ తెలియడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కుల వివరణ సేకరణ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీట్ పథకానికి అర్హులైన వారందరికీ కూడా అవసరమైన డిఎన్జీ సర్టిఫికేట్ కూడా జారీ విధానాల కమిషన్ సమగ్ర నివేదిక త్వరలో ప్రభుత్వం అందించనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. కమిషన్ కార్యాలయంలో బీసీ కులాలపై పుస్తకాలు, రీసెర్చ్ మెటీరియల్, వివిధ రిపోర్టులతో లైబ్రరీ బలపరచాలని నిర్ణయించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి వంట ధరలకు సంబంధించి అన్నీ కూడా పెంపు మే 1 నుంచి కొత్త ధరలు అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక సరూర్ నగర్లో సబ్ రిజిస్టర్ సంబంధించి సస్పెన్షన్ ఏం జరిగిందనంటే హైకోర్టులో విచారణ. ఒక స్థిరాస్తి రిజిస్ట్రేషన్ సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారన్న వ్యవహారంలో హైకోర్టు కొనసాగుతున్న కేసు సంబంధించి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సంబంధించి సబ్ రిజిస్టర్ శ్రీలతను స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా సస్పెండ్ చేసింది. మెదకు సబ్ రిజిస్టర్ ఉన్న శ్రీలత అదనపు విధులు ఓడి కింద సరూర్నగర్ పనిచేస్తున్న తన ఆస్తి ఇక రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా సరూర్నగర్ సబ్ రిజిస్టర్ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదని, పైగా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ చెంచల్గూడకు చెందిన సుదర్శన్ హైకోర్టును పిటిషన్ దాఖలు చేశారు. ఇక సబ్ రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడంతోనే కోర్టు ఆశ్రయించాల్సి వచ్చిందని ఉన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా తెలియడం జరిగిందనమాట. సో సస్పెండ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్టులు అనేది చేయవద్దు, నిందితులు విడుదల చేయొద్దు అంటూ ఇక మహిళలు న్యాయవాదిని మోసగించిన కేసులో న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. త్వరలో దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు కూడా జారీ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగానికి మార్గం సుగమం, పాత రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు, కోర్టు తీర్పు తర్వాత ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించి ఎవరైతే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మంత్రి దామోదర్ రాజనరసింగ్ వారు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు కాబట్టి ముఖ్యంగా 1260 మంది ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించి గ్రేడ్ 2 నియామకాల్లో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి సిబిటిలో 1260 మందిని మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంపిక అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు క్రీడా పోటీలో పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో ఇదొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే